సైబర్ క్రైమ్స్ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. సైబర్ పోలీసులు నేను చాలాసార్లు ప్రస్తావిస్తున్నా, మరొకసారి గుర్తు చేస్తున్నా. అన్ని ప్రభుత్వాలు ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కంటే సైబర్ పోలీస్ స్టేషన్లో సిబ్బందిని ఎక్కువ మంది నియమించుకోవాలి. సైబర్ ఎక్స్పర్ట్స్ని ఎక్కువ మంది తయారు చేసుకోవాలి. ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దానికి తగిన సిబ్బంది లేరు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ. తాజాగా ఒక బ్రిటన్లో బయటపడినటువంటి ఒక ఉదంతం ఏంటయ్యా అంటే, డీప్ ఫేక్ని మరొక కోణంలో ఒక ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగికి బాస్ ఫోన్ చేశారు. వీడియో కాల్, మామూలు కాల్ కాదు, వీడియో కాల్. ఫస్ట్ ఫోన్లో చేసి 2 లక్షల యూరోలు, రూపాయి కాదు, ₹2 కాదు, 2 లక్షల యూరోలు సో ఖాతాలో వేయమని చెప్పారు. బాస్ అథెంటికేషన్ కావాలి అని అడిగితే వెంటనే దీంట్లో వచ్చారు, వీడియో కాల్లో వచ్చారు. వీడియో కాల్లో మాట్లాడారు ఆ బాస్. దాంట్లో ఇట్లా 2 లక్షల యూరోలు వేయమని చెప్పారు. సదరు ఉద్యోగి అకౌంట్స్ హెడ్ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత తేలింది ఏంటంటే, అసలు ఆ బాస్ ఈయనతో ఫోన్లోనూ మాట్లాడలేదు, కాలు చేయలేదు. అంటే బాస్ ఫోటోతో, బాస్ వీడియోతో లేదా బాస్ది డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇక్కడ కథ నడిపించారు. అంటే సైబర్ క్రైమ్స్లో ఇది మొట్టమొదటిసారి జరిగిన ఈ తరహా మోసం. ఇప్పుడు బ్రిటన్లో దీని మీద పరిశోధనలు ప్రారంభమైనాయి.